అమరావతి ప్రాంతం మొత్తం ఒక పండుగ వాతావరణంలో కళకళలాడిపోతుంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మక మౌనం వెనుక కారణం ఏంటనేటువంటి ప్రశ్న ఇప్పుడు అమరావతి సర్కిళ్లలో చక్కర్లు కొడుతుంది. ఎందుకంటే నిన్నటి వరకు అమరావతి ప్రాంతంలోని తాడేపల్లి ప్రాంతంలోనే మకాం వేసి ఉన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సడన్గా బెంగళూరు వెళ్ళిపోయారు. ఓ పక్కన దేశ ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి పునర్నిర్మాణ వైభవానికి వస్తున్నారనే సమాచారం అందరి నోట్లో ఉంది. ప్రతి ఒక్కరి దగ్గర ఆ సమాచారం ఉంది. కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం సరిగ్గా ప్రధానమంత్రి రావడానికి 12 గంటల ముందు తన మకాంని బెంగళూరుకి మార్చేశారు. అసలు ఈ జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మక మౌనం వెనుక కారణాలు ఏంటనేది అన్వేషిస్తే ఇప్పుడే కాదు 2015లో జరిగిన అమరావతి ప్రారంభోత్సవ వేడుక కూడా జగన్మోహన్ రెడ్డి దూరంగా ఉన్నారు. అయితే అప్పట్లో ఆయన మాజీ ముఖ్యమంత్రి కాదు, కేవలం ప్రతిపక్ష నేత మాత్రమే. కానీ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఒక్కసారిగా బెంగళూరు వెళ్ళిపోయారు. ఒకప్పుడు అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి దాదాపుగా ప్రతి చోట వినిపించిన మాట మోడీ దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి కామెంట్ బయట వినపడేది. ఒకానొక సందర్భంలో కూడా ఇద్దరి మధ్య సంభాషణ జరిగినప్పుడు ఇద్దరు కూడా రాజకీయంగా చట్టాపట్టాలు వేసుకొని తిరిగినట్లుగా కూడా ప్రచారం ఉండేది. అలాంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి వస్తున్న నేపథ్యంలో ఎందుకు మొహం చాటేశారనే ప్రశ్న ఇప్పుడు సర్వత్రా వినిపిస్తుంది. దీనికి 2-3 కారణాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ముందు నొయ్యి వెనక గొయ్యిలా మారిందనేటువంటి ప్రచారం టీడీపీ సర్కిళ్లలో వినిపిస్తుంది. ఎందుకంటే అమరావతిపై వైసీపీ స్టాండ్ ఏంటో ఇప్పటి వరకు స్పష్టంగా చెప్పలేకపోయారు. ఎన్నికలకు ముందు 3 రాజధానుల పేరుతో ఖచ్చితంగా అమరావతిని మార్చేస్తారు, రాజధానిని మార్చేస్తారనేటువంటి ప్రచారం జరిగింది. అమరావతి నుంచి విశాఖపట్నానికి రాజధానిని మార్చేస్తారనేటువంటి ప్రచారం ఉంది. అదేవిధంగా అప్పటి ప్రభుత్వం అడుగులు కూడా వేసింది. కానీ ఎన్నికల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి ప్రజా తీర్పు వైసీపీకి వ్యతిరేకంగా ఆ పార్టీకి చావు దెబ్బ కొట్టినట్లుగా మారిపోవడంతో అమరావతిపై ఎలాంటి నిర్ణయం ప్రకటించాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది వైసీపీది. అందుకే జగన్మోహన్ రెడ్డి అమరావతి విషయంలో ఎప్పుడూ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నారనేటువంటి సమాచారం వస్తుంది. నిన్నటికి నిన్న స్థానికంగా ఉన్నటువంటి స్థానిక సంస్థల అంశాల మీద కూడా జగన్మోహన్ రెడ్డి అనేక మందితో సమావేశమయ్యారు. అక్కడ కూడా ఎక్కడ ఒక్క మాట కూడా అమరావతి వేడుక గురించి కానీ అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమాన్ని గురించి కానీ మాట్లాడలేదనేటువంటి సమాచారం ఉంది. అదేవిధంగా ప్రధానమంత్రికి వ్యతిరేకంగా కానీ అమరావతికి వ్యతిరేకంగానే మాట్లాడితే ఎక్కడ తనకు ఆ అనవసరమైనటువంటి చిక్కులు వస్తాయో అన్నటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా తాడేపల్లి నుంచి తన మకాంను బెంగళూరుకి మార్చారు అనేటువంటి టీడీపీ నాయకుల కామెంట్లను ప్రస్తుతం అమరావతి ప్రాంతంలోని అనేక మంది ప్రచారం చేస్తున్నారు. లేదంటే నిన్నటి వరకు అమరావతి ప్రాంతంలోనే ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎందుకు అమరావతి వేడుకకు రాలేదనేటువంటి ప్రశ్న వినిపిస్తుంది. అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి మనసులో నుంచి అమరావతి రాజధాని కాదనే మాటే ఎక్కువగా ఉందా, లేదు మళ్ళీ ఇంకొకసారైనా సరే అమరావతిని మార్చేసి వేరే ఏదైనా ప్రాంతాన్ని రాజధానిగా చేయాలని ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారా, లేదంటే తన మనసు మార్చుకొని ఇప్పటికిప్పుడు సమాధానం చెప్పలేక జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా మౌనంగా ఉంటున్నారా అనేటువంటి ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి.